తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు. వారితో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. అమ్మ నమస్తే అమ్మ, శ్రీమాత్రే నమః. అమ్మ, వాస్తు ప్రకారం చూసినట్లయితే ఇల్లు చాలా చక్కగా కట్టుకుంటూ ఉంటారు. చాలా మంది ఇంట్లో చిన్నగా అయినా సరే ఒక దేవుడి రూమ్ అనేది చక్కగా ఉండాలి అని చెప్పేసి మంచి కట్టుకుంటూ ఉంటారు. అయితే కొంతమందికి ఉన్నటువంటి డౌట్ ఏంటంటే పూజా గదికి కొంతమంది ఇళ్ళలో అసలు తలుపులే పెట్టరు. కొంతమంది మాత్రం తలుపు పెడతారు అండ్ పూజ అయిపోయిన వెంటనే తలుపులు క్లోజ్ చేయడం అనేది చూస్తూ ఉంటాం. నిజానికి పూజా గదిలో అలా తలుపులు క్లోజ్ చేయొచ్చు అంటారా? అంటే తలుపులు వేయచ్చు అంటే వేయచ్చు నాన్న. ఎందుకంటే మనకి గుళ్ళో కొన్ని టైమ్స్ ఉంటాయి కదా. అంటే గుళ్ళో మనకి ఈ వేళల్లో భగవంతుడి దర్శనాలు కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఇలా మూసి పెడతాం అని చెప్పేసి. అవును. అలాగే మన ఇంట్లో పూజ అయిపోగానే వేసుకోవచ్చు. అయితే కాసేపు వెంటనే వేయకుండా కాసేపు ఆగి వేసుకోవచ్చు. ఎందుకు వేసి పెట్టుకోవాలి అంటే పూర్వకాలంలో దేవుడి రూమ్ అంటే ఎంత పెద్దగా ఉండేది, చాలా పెద్దగా ఉండేది. దేవుడి రూమ్లో కనీసం ఒక 5 కూర్చొని సంధ్యావందనాలు చేసుకోవడానికి, అగ్నికార్యం చేసుకోవడానికి, పూజ చేసుకోవడానికి, నైవేద్యం పెట్టడానికి, ఏదైనా గణపతి నవరాత్రులు వస్తే గణపతి నవరాత్రులు పూజ చేసుకోవడానికి, దేవీ నవరాత్రులు వస్తే దేవీ నవరాత్రులు పూజ చేసుకోవడానికి, ఇదంతా కూడా పూజా గదిలోనే ఉండేవి అన్ని. సో చాలా విగ్రహాలు ఉండేవి, చాలా దేవతామూర్తులు ఉండేవాళ్ళు. ఇన్ని విగ్రహాలు అన్ని చూసేవాళ్ళు. అన్నిటికీ శుభ్రంగా వాడికి ఒక్కొక్క విగ్రహానికి సింహాసనాలు అన్ని చేసి దేవుడి రూమే మనకు ఒక పెద్ద గదిలా కనిపిస్తుండేది. అలాంటి దేవుడి రూమ్ని సాయంత్రం పూట కాసేపు తెరిచి ఉంచి మళ్ళీ రాత్రి వేళలో మూసి పెడతారు. ఏంటంటే భగవంతుడికి ఒక రెస్ట్ ఇచ్చినట్టు. అంటే మన ఇంట్లో ఒక గెస్ట్ వస్తే మనం ఎలా చూసుకుంటాం, తలుపు కొట్టి మీరు ఇవాళ కాఫీ తాగుతారా, టిఫిన్ తింటారు అని ఎలా అడుగుతామో, అలాగే భగవంతుడికి ఈ వేళలు అనేది పొద్దున్నే సుప్రభాత సేవతో ప్రారంభం చేసి తలుపు తీసినప్పుడు స్వామి తలుపు తీస్తున్నా అని చెప్పి తలుపు తీసే వాళ్ళు కూడా ఉన్నారు. సో అలా తలుపు తీసి స్వామివారి దగ్గర చక్కగా శ్రద్ధగా బాధ్యతగా భక్తిగా ఒక్కొక్క పుష్పం నిర్మాల్యాన్ని ఒక్కొక్క పుష్పాన్ని తీసి చక్కగా దీపారాధన చేసి మళ్ళీ పుష్పాలన్నీ అలంకరణ చేసి పూజ చేసి నైవేద్యం పెట్టి అయిన తర్వాత స్వామి మీరు రెస్ట్ తీసుకోండి అని చెప్పి బయటకు వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. అండి కొంతమంది ఏంటంటే దేవుడు ఎక్కడైనా దేవుడే కదా, ఎక్కడైనా కనిపిస్తుంది దేవుడే కదా అని చెప్పేసి కొంతమంది ఓపెన్గా పెట్టుకుంటారు. ఏదో బాక్స్లోనో లేకపోతే ఒక బల్ల మీదో పెట్టేసి దీపం పెట్టేసి ఇంకా లేపేది ఉండదు, అదే వేళలు అలా ఏమి ఉండవు. జస్ట్ దీపం పెట్టడం, దండం పెట్టుకోవడం, బయలుదేరడం, అంతే. ఇవి కొంతమంది చేస్తుంటారు. అయితే ఇక్కడ ఏంటంటే మన సాంప్రదాయం ఏం చెప్పిందంటే మన మనసుకి ఏది భక్తిగా ఏది అనిపిస్తే అది చేయమని చెప్పింది. అది మనకు రూలు. సో ఏది మనకు మనసుకు నచ్చిందో, ఇప్పుడు వాళ్ళకి దేవుణ్ణి దీపం పెట్టేసి దండం పెట్టుకుని వెళ్ళవే వాళ్ళకి అది రూల్ అనిపించింది, చేసుకోవచ్చు, తప్పేం లేదు. ఇది మన హిందూ ధర్మంలో ఏంటంటే స్వతంత్రం ఉంది, బాగా స్వేచ్ఛ ఉంది, ఇది ఇలాగే చేయాలని లేదు. కానీ మనము ఆచార్య సాంప్రదాయాలు చూసుకుంటే మాత్రం నియమాలు ఉన్నాయి ఖచ్చితంగా. సో నియమాలు పాటించాల్సింది కంపల్సరీగా ఉంటుంది. అయితే ఇక్కడ స్వేచ్ఛ ఉంది కనుక మనసుకి ప్రధానం కనుక భగవంతుని ముఖముఖే సరస్వతి అనుకుంటాం కనుక దేవుడు నచ్చితే ఆ దేవుడిని దండం పెట్టుకోవచ్చు, ఎలా అనిపిస్తే అలా పూజ చేసుకోవచ్చు. నైవేద్యం విషయంలో కూడా ఎలా పెట్టాలనుకుంటే అలా పెట్టచ్చు. చాలామంది ధూపదీప నైవేద్యాలు అనేది మంత్రోచ్చారణతో పెడతారు. కొంతమంది భగవంతుడా నువ్వు తిన్నా మేము తింటా అని చెప్తారు, నోటితో చెప్తారు, ఇలాగే చెప్తారు. అలా చెప్పినప్పుడు అది వాళ్ళ భక్తికి సో ఈజీగా చేసుకోవచ్చు. కానీ నియమంగా పాటించాలంటే మంత్రోచ్చారణతో స్వామివారికి నైవేద్యం పెట్టడం, అయిన తర్వాత తలుపులు వేయడం, ఇది నియమం. ఓకే. అలాగే ఈ మధ్యకాలంలో చిన్నగా ఉంటున్నాయి దేవుడి రూమ్లు. అంటే స్పేస్ తక్కువగా ఉంటాయి కాబట్టి చిన్నగా, లేదంటే ఒక షెల్ఫ్ లాగా చక్కగా వుడెన్తో తయారు చేసిన వస్తువు ఉన్నాయి, అలాంటివి కూడా తెచ్చిపెట్టుకుంటూ ఉన్నారు. ఇంకొంతమంది ఏంటంటే పూజా గది స్పేస్ ఉన్నప్పుడు మాత్రం పూజా గది కొంచెం పెద్దగా, లేదంటే వాళ్ళకి తగ్గట్టుగా చేసుకుంటూ ఉన్నారు. అలా దేవుడివి అంటే వుడ్తో చేసినవి తెచ్చి పెట్టుకున్నప్పుడు కూడా ఈ స్థానంలో పెట్టుకుని పూజ చేసుకుంటే మంచిది అని ఉంటుందా, లేదంటే ఇవి వుడెన్తో చేసినవి కాబట్టి ఏ మూలనైనా అలా చెక్కవి కాబట్టి అలా కొంచెం పైకి మనకి కాలికి తగలకుండా కొంచెం పైకి పెట్టేసుకుంటే సరిపోతుంది? భగవంతుడికి ఒక సెల్ఫ్ అనేది కాదు నాన్న, ఒక రూమ్ అనేది ఏర్పాటు చేయాలి. ఎంత పెద్ద ఇల్లు కట్టుకున్నా ఒక చిన్న గది దేవుడికి మనం కట్టలేదు అనుకోండి, అంటే మనము భగవంతుడికి ఇచ్చే ప్రయారిటీ తక్కువ అని అర్థం. సో ఇక్కడ ప్రయారిటీస్ అంటే ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ కావాలి, మాస్టర్ బెడ్రూమ్ అని చెప్తాం, గెస్ట్ బెడ్రూమ్ అని చెప్తున్నాం. అంటే ఏంటి, వీళ్ళందరికీ ప్రయారిటీస్ ఇచ్చినట్టే కదా మనం. ఎంత ప్రయారిటీస్ ఇచ్చినట్టు వాళ్ళకి ఏంటి, మెయిన్ హాల్, డైనింగ్ హాల్ అంటే
ఒక మెయిన్ హాల్లో ఎవరో వచ్చి విజిటర్స్ వెళ్ళి కూర్చోడానికి ఉండడానికి మెయిన్ హాల్కి ఒక ప్రయారిటీ ఉంది. డైనింగ్ హాల్ మనం భోజనం చేస్తాం కనుక దానికి ఒక ప్రయారిటీ ఉంది. అప్పుడు భగవంతుడికి ఎందుకు ప్రయారిటీ లేదు మనకి? ఖచ్చితంగా దేవుడి కంటే ఒక గది ఉండాలి ఎప్పుడు కూడా. ఒక గది కట్టి గదిలోనే వీళ్ళు పూజ చేసుకోవాలి. అది రోజు చేయం కదా, ఒక గంట చేస్తాం, అరగంట చేస్తాం, అయినా సరే మీరు ప్రయారిటీ భగవంతుడికి మనం ఎంత ప్రయారిటీ ఇస్తున్నామో మన లైఫ్లో మనకి అంత ప్రయారిటీ ఆయన ఇస్తాడు. ఇది మన శాస్త్రం చెప్తుంది. అందుకే పూర్వము పూజా గదులు పెద్దవే ఉండేవి. ఫస్ట్ పూజా గది పెద్దది కట్టేవాళ్ళు, తర్వాత వంటిల్లు పెద్దగా ఉండేది. అవును. మిగతా గదులన్నీ చిన్నగా ఉండేవి. పెద్ద గదులు ఎవరైనా ఉన్నాయంటే వంటిల్లు, పూజా గది, తర్వాత భోజనాల గది. మళ్ళీ భోజనం చేయడానికి భోజనాల గది సపరేట్గా ఉండేది కదా. భోజనాల గది పెద్దగా ఉండేది, ఎందుకంటే ఒకేసారి 50 మంది అయినా కూర్చొని తిన్నారు. మంచి కట్టి దానికంటే కొంచెం పెద్దది వంటిల్లు, వంటిల్లు కన్నా పెద్దది భోజనాల గది. ఈ మూడింటికి మధ్యలో ఉండేది మన పడక గదులు. కానీ వాళ్ళ రోజున మాస్టర్ బెడ్రూమ్స్ పెద్దగా కట్టేసి, డైనింగ్ హాల్స్ పెద్దగా ఇచ్చేసుకొని, హాల్ పెద్దగా ఇచ్చేసి, ఈ ప్లేస్లో పూజ రూమ్ లేదని చెప్పి తగ్గించేస్తారు చూడండి, అది ప్రయారిటీ తక్కువైపోతుంది. దీనివల్ల ఏంటంటే ఐశ్వర్యం హరిస్తుంది. ఎప్పుడైతే మనం ప్రయారిటీస్ ఇస్తున్నామో ఐశ్వర్యం నిలబడుతుంది. ఎప్పుడైతే ప్రయారిటీ తగ్గిపోతుందో మన ఐశ్వర్యం హరిస్తూ ఉంటుంది అక్కడ. అంటే ఇప్పుడు వాస్తు ప్రకారం చూసుకున్నట్లయితే ఒక ఇంట్లో పూజా గది అన్నప్పుడు వాస్తు ప్రకారం చూసుకోవాలంటే మొదటి కట్టేది పూజా గదినా. అంటే ఎంత సైజులో పూజా గది తక్కువగా ఎంత సైజులో అనేది కట్టుకుంటే మంచిది అంటారు? అంటే ఇప్పుడు మనకి ఉండే స్థలాలు ఏంటంటే అపార్ట్మెంట్స్ కదా. సో అపార్ట్మెంట్లో 1000 SFT నుంచి 2000 SFT 4000 SFT దాకా ఉన్నాయి. వీటిల్లో 1000 SFTలోంచి మనం తీసుకోవాలంటే కొంచెం పూజ వంటిల్లు కంటే కొంచెం ఎక్కువ బాగానే పూజ గది తీసుకుంటే మంచిది. లేదంటే కనీసం వంటిల్లు సమానంగా పూజ గది తీసుకున్నా ఓకే. ఎందుకంటే మీరు హాలు బెడ్రూమ్స్ అన్ని పెద్ద చేస్తున్నారు, వంటిల్లు ఒకటి చిన్న చేస్తున్నారు. చాలా అపార్ట్మెంట్స్లో కిచెన్ చాలా చిన్నగా చేస్తున్నారు. ఎందుకంటే కిచెన్లో జస్ట్ ఒక 1 hour 2 hours వంట చేసేది అని చెప్పేసి అని. ఇప్పుడు 2 కిచెన్లు ఫ్యాషను. ఒక కిచెన్ అందరు కనిపించేట్టు ఓపెన్ కిచెను, ఒకటి బయట అవుట్ కిచెన్ అని చెప్పి బాల్కనీలో ఒక కిచెన్ లాగా, ఆ బాల్కనీ ప్లేస్ ఒక కిచెన్గా చేసుకుంటున్నారు. సో ఇవన్నీ ఫ్యాషన్స్ అయిపోయాయి కదా. దీనికంటే ఏంటంటే కొంచెం దేవుడి రూమ్ కానీ స్పెషల్గా ఒక మనిషి కూర్చొని చక్కగా పూజ చేసుకునే విధంగా అలా కట్టుకుంటే చాలు. ఎందుకంటే మరీ పెద్దది కట్టుకోమన్నా ఇప్పుడు ఈ ప్లేసుల్లో లేవని చెప్తాను, అపార్ట్మెంట్స్ కనుక కుదరట్లేదు. సో ఇండిపెండెంట్ హౌస్ మాత్రం మంచిగా పెద్దదిగా కట్టుకోవాలి. రైట్ అమ్మా, ధన్యవాదాలు. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః.